హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఏదైనా ఒక ప్రాబ్లం మీద జనాలకి టీచ్ చేయడం వేరు, చెప్పడం వేరు, అదే అంశం మీద వాళ్ళని అవగాహన కలిగేలా ప్రయత్నించడం వేరు. సో అలాంటి ప్రతి ఒక్క అంశం మీద ముఖ్యంగా ఈ జనరేషన్లో మనం చూసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు, అలాగే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇలా ఒక్కొక్క అంశం మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలి అని ఒక లక్ష్యంతో ఒక సోషల్ ఈవెంట్ని కండక్ట్ చేశారు శ్రీవంశీ గారు. ఇవాళ మన శ్రీవంశీ గారు మనతో పాటు ఉన్నారు. ఇవాళ మనం ఆయనతో మాట్లాడదాం. ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏ పాయింట్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం దీన్ని విస్తరింపు చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నారు. ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? ఎస్, ఐఎమ్ ఫైన్ అండి. శ్రీవంశీ గారు చెప్పండి, తూర్పుగోదావరి జిల్లా నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ ఫోర్బ్స్ అలాగే గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో ఫీచర్ కావడం వరకు అసలు ఎలా స్టార్ట్ అయింది, మీకు ఎందుకు ఈ ఈవెంట్ని కండక్ట్ చేయాలనిపించింది, మీ జర్నీలో ఎదురైనటువంటి కష్టాలు సుఖాలు సార్ చెప్తారా? తూర్పుగోదావరి నుంచి వచ్చాను, రాజమండ్రి అండి నా నేటివ్ ప్లేస్. సో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు అక్కడ నుంచి. నేను వాళ్ళ అడుగు జాడల్లోనే ముందుకెళ్దాం అన్నది నా ఆశ. సో అవును, చాలా కష్ట సుఖాలు ఎదురయ్యాయి. నా గ్రాడ్యుయేషన్ 2014లో జరిగింది. దాని తర్వాత చాలా కంపెనీల్లో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేశాను. దాని తర్వాత 2018లో సొంతగా కంపెనీ పెట్టుకున్నా, సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటి పెట్టుకొని ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీతోనే పాటు ఒక మీడియా ఏజెన్సీ రన్ చేస్తున్నాను. అది కాకుండా ఒక కస్టమ్ ఆటోమోటివ్ గ్యారేజ్ కూడా మనం హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఒక ఫేస్ ఆఫ్ మై స్టోరీ అయితే వీ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. ఈరోజు చూస్తున్నారు, రోడ్ యాక్సిడెంట్లో చాలామంది వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ చేయడం వల్ల విక్టిమ్ ఫ్యామిలీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఐదర్ ఫినాన్షియల్లీ ఆర్ మెంటల్లీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దాని గురించి అవగాహన ఇద్దామన్నది మా ఆలోచన అండి. అదొకటే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేము మేజర్ ఫోకస్ పెట్టామండి. వీ వాంటెడ్ టు మేక్ అ ఉమెన్ ఫినాన్షియల్లీ స్టేబుల్ అండ్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. దానికి గాను ఏం చేయగలం మేమని ఒక 1 year నుంచి మేము దీని మీద ఒక వాట్ వి సే థరో ఇటరేషన్స్ చేసుకొని దాని మీద ఏమేం చేస్తే వీ కెన్ డూ బెటర్ ఫర్ ద సొసైటీ అని చూసి ఒక LMS ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరిగిందండి, భారత్ పాఠశాల అని. దాంట్లోనే ఒక ఉమెన్ ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వడానికి ట్రెడిషనల్ వేలో ఒక సోప్ మ్యానుఫ్యాక్చర్ అవనివ్వండి, ఒక అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ అవనివ్వండి, ఒక బేకింగ్ అవనివ్వండి, ఇలాంటివన్నీ వాళ్ళకి నేర్పించి వాళ్ళు దాంట్లో బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాత ఏదర్ వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడంలో కానివ్వండి, లేకపోతే ఫినాన్షియల్ సపోర్ట్ చేయడం కానివ్వండి, మా చేతనైనంత వరకు ఏం చేయగలం అన్నీ చేసి వాళ్ళని ఫినాన్షియల్లీ స్టేబుల్ చేద్దాం అన్నది మా ఆలోచన అండి. ఇదొకటే కాకుండా ఈ మధ్య చూస్తున్నారు, ఈజీ మనీ మీద చాలా సూసైడ్స్ అవుతున్నాయి. చాలామంది డబ్బులు కోల్పోతున్నారు, చాలా కష్టపడి సంపాదించినాయి. మెయిన్గా బెట్టింగ్ అవనివ్వండి, లేకపోతే మోర్ ఆఫ్ గ్యాంబ్లింగ్. సో దానికి గాను మేము ఏం ప్లాన్ చేసామని అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి వాడు ట్రెడిషనల్ వేలో, ఒక లెజిట్ వేలో, ఒక జెన్యూన్ వేలో డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీరు హనుమాన్ మూవీ చూసి ఉండొచ్చు. చాలా మట్టుకు దాంట్లో గ్రాఫిక్స్ అవనివ్వండి, వీడియోస్ అవనివ్వండి, లేకపోతే ఇమేజ్ జనరేషన్స్ అవనివ్వండి, అంతా మిడ్ జర్నీ అని ఒక AI యాప్ యూస్ చేసి వాళ్ళు చేశారండి. అలాగే అందరూ ఒక బ్యానర్ క్రియేట్ చేయడానికి, ఒక వీడియో డిజైన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత సపోర్ట్ చేస్తుంది అన్నది మేము జనాలకి అవగాహన తెప్పించడం మా ఉద్దేశం అండి. అండ్ వంశీ గారు, ఇంకొక విషయం ఏంటంటే, మీరు అన్నట్టు ఇప్పుడు గ్యాంబ్లింగ్కి అలవాటు పడిపోయిన వాళ్ళు మెంటల్లీ ఫిజికల్లీ దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు కదా. సో మెంటల్లీ వాళ్ళని ఎలా AI యూస్ చేసి ఎలా బయటకు తీసుకు అదేనండి. ఇప్పుడు ప్రతి ఒక్క హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఎవరికైనా ఈజీగా మనీ తెచ్చుకోవాలని ఎవరి ఉద్దేశం ఉండదండి.
వాడు కంపేర్ చేసుకుంటారు. కష్టపడి వాడు సొంత తెలివితేటలు ఉపయోగించి తెచ్చుకున్న మనీ మీద వాడికి ఎక్కువ సంతోషం కలుగుతుంది, ఎక్కువ మానసిక సంతృప్తి కలుగుతుంది వాడికి. అది తెలియచేసేలా చేయడమే మా ఉద్దేశం అండి. దీంట్లోని వాడు యూజ్ చేసుకొని వాడు ఒక 1000 రూపాయలు సంపాదించగలిగాడండి. వాడు గ్యాంబ్లింగ్లో 10,000 సంపాదించి ₹1,00,000 కోల్పోయిన దానికన్నా నేను 1000 రూపాయలు సంపాదించగలిగాను, ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకొని దీని నుంచి 1000 రూపాయలు సంపాదించగలిగానని దాని మీద వాడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడంటే వాడి మానసిక స్థితిని మార్చడమే మన ముఖ్య ఉద్దేశం అండి. అలాగే మెయిన్గా ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మీరు ఫోకస్ చేయబోతున్నారు? ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ టార్గెటింగ్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ అండి, కానీ మోర్ మనం ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు 16 నుంచి ఈ 25 ఏజ్ వాళ్ళు చాలా ఫ్రెజైల్గా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. వాళ్ళని ఎక్కువ మోటివేట్ చేయడం అన్నది మా ముఖ్య ఉద్దేశం అండి. అదొకటే కాకుండా ఇండిపెండెంట్ మామ్స్ ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఇంకా ఫినాన్షియల్లీ స్టేబుల్ చేద్దాం అన్నది మా ఉద్దేశం అండి. అంటే మీరు ఇప్పుడు LMS కూడా స్టార్ట్ చేసామని చెప్తున్నారు కదా, సో ఇందులో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందండి? మీరు ఎక్కడ ఒక దగ్గర వర్క్షాప్ చేస్తారా, లేకపోతే ప్రతి ఒక్క ఊరికి అట్లా ఈవెంట్ లాగా ఒక్కొక్క దగ్గర చేసుకుంటూ వెళ్తారా? ఆడియన్స్ని అంటే ఆడవాళ్ళని కావచ్చు, అలాగే మీరు ఏంటంటే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు, ఈ 3 అనేది డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా, సో ఎలా అవగాహన కల్పించబోతున్నారు? మేము రేపు మే 15న దిస్ ఈజ్ నాట్ వన్ టైం థింగ్ అండి. మేము ఒక 4-year రోడ్ మ్యాప్ పెట్టుకున్నాం. 4-year రోడ్ మ్యాప్లో అట్లీస్ట్ ఒక 3 million పీపుల్ని కలవాలి అన్నది మా టార్గెట్ అండి. ఆ 3 million పీపుల్లో అట్లీస్ట్ ఒక 3 లక్షల మందినైనా మనం మార్చలేమా, ఒక 30,000 మందినైనా మార్చలేమా అన్నది మేము పెట్టుకున్న గోల్. సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతాం. phase 1లో హైదరాబాద్ నుంచి స్పిటి వ్యాలీ వరకు phase 1 పెట్టుకుంటున్నాం అండి. ఎవ్రీ సిటీ, ఎవ్రీ విలేజ్, ఎవ్రీ టౌన్ మేము వెళ్తామండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ డ్రైవ్ అండి. వీ వాంటెడ్ టు మీట్ ఎవ్రీ సోల్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఆర్ టౌన్ ఆర్ సిటీ. వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వడానికి ఏం చేయాలి. వీ వాంటెడ్ టు మేక్ సమ్వన్స్ లైఫ్ లివబుల్ అండ్ లవబుల్ అవ్వడానికి మేము ఏం చేయగలం అన్న దాని గురించి మేము ఈ ప్రతి ఊరు తిరిగి ఈ 4 yearsలోని ఫస్ట్ ఫేజ్లో స్పిటి వ్యాలీ వరకు వెళ్తాం. ఇన్ ద సెకండ్ ఫేజ్ టువర్డ్స్ కేరళ అండ్ టిల్ మహారాష్ట్ర వెళ్తాం, అండ్ దెన్ టువర్డ్స్ ద వెస్ట్ అండ్ టువర్డ్స్ ద ఈస్ట్ అగైన్. అన్ని విలేజెస్ మనం కవర్ చేసి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ వాళ్ళకి మనం సహాయం చేయగలం అన్నది మేము చూడడం మా ఉద్దేశం. అదొకటే కాకుండా మెనీ స్కూల్స్, ఇంటీరియర్స్లో, విలేజెస్లో, వాటిలో రిమోట్ ఏరియాస్లో స్కూల్స్లో ఉమెన్స్కి, గర్ల్స్కి టాయిలెట్స్ ఉండవండి. అవన్నీ మేము ఫైండ్ అవుట్ చేసి మా పోర్టల్లో పెట్టి వీలైన స్కూల్స్, కాలేజెస్కి టాయిలెట్స్ ఇవ్వాలన్నది కూడా మా ఎజెండాలో ఒక భాగం అండి. అండ్ మెయిన్గా ఏది చేయాలన్నా సరే గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. లీగల్గా మనకి యాక్సెప్టెన్సీ అవి లెటర్స్ కూడా కావాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్గా మీకు సపోర్ట్ ఏమైనా ఉందా? మన కర్టెన్ రైజర్ ఈవెంట్ అండి, అంటే ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి అవనివ్వండి, ఈ యూనిటీ డ్రైవ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు అవనివ్వండి, మన ఫస్ట్ అప్రోచ్ అయింది మహారాష్ట్ర గవర్నమెంట్. కానీ వాగ్మారే గారు అవనివ్వండి, లేకపోతే షిండే గారు అవని వీళ్ళు డైరెక్ట్గా మనం ఒక ఈవెంట్ చేసాం ముంబైలో. వాళ్ళు డైరెక్ట్గా ఎనీ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్ ఎనీ వేస్ వాళ్ళు సపోర్ట్ చేస్తామని వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అండ్ మీరు ఒక్కొక్క ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం, సొల్యూషన్ దొరికేలా చేస్తాం అంటున్నారు కదా, సో ఎలా ఒక్కరితోనే ఇది సాధ్యమైతే కాదు, టీమ్స్ ఏమన్నా డివైడ్ అవుతారా, లేకపోతే ఆ టీమ్స్ని ఎక్కడి నుంచి మీరు ఫామ్ చేసుకుంటారు? ఎలా? సిన్స్ the beginning of my career and what I believe is I alone can't do anything. Yes. నేను టీమ్ వర్క్ని డే 1 నుంచి నమ్ముతానండి. సో నాకు ఈరోజు హైదరాబాద్ నుంచి వీఆర్ గ్రూప్ ఆఫ్ సమ్ 28-29 పీపుల్ ఇక్కడ ఉన్నారండి. కొంతమంది ఛత్తీస్గఢ్లో అబౌట్ ఛత్తీస్గఢ్లో నాతో పాటు చేసేవాళ్ళు ఒక పెద్ద ఆయన ఉన్నారు, మూర్తి గారు అనేసి. ఆయన దగ్గర ఒక 40-50 పీపుల్ ఉన్నారు. ముంబైలో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఢిల్లీలో ఉన్నారు,
మేమందరం కలెక్టివ్గా చేస్తున్న వర్కేనండి ఇది. వీఆర్ అబౌట్ గ్రూప్ ఆఫ్ సమ్ 110-120 పీపుల్ హూ ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ ఫర్ అ సోషల్ కాజ్. అండ్ వంశీ గారు, స్మాల్ థింగ్ అండి, ఇప్పుడు మీరు చదువుకున్నారు చక్కగా అండ్ ఒక కంపెనీని స్థాపించారు, రన్ చేస్తున్నారు కూడా, ఏజెన్సీని కూడా స్టార్ట్ చేశారు. మీ లైఫ్ అలా వెళ్లకుండా ఎందుకు మీరు సోషల్ ఈవెంట్ ఒక్కొక్క దాంట్లో అవగాహన కల్పించాలి, జనాల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు? మీకు ఎలా అనిపించింది? ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఆలోచన? ఈ ఆలోచన చెప్పాలంటే ఇట్స్ నాట్ ఐ మీన్ ఏమో మా అమ్మగారు చిన్నప్పటి నుంచి నన్ను అలా మోటివేట్ చేసి ఉండడం వల్ల అయి ఉండొచ్చు. సిన్స్ మై చైల్డ్హుడ్ ఆర్ సిన్స్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ ఆర్ ఫర్ ద పీపుల్ అండి. సో I wanted to be first ఇది చేయాలంటే ఐ నీడ్ టు బీ ఫినాన్షియల్లీ స్టేబుల్, ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. సో ఫస్ట్ నా కంపెనీ స్థాపించాను, దాని నుంచి ఐ కుడ్ ఏబుల్ టు జనరేట్ సమ్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ కుడ్ గెట్ ఫ్యూ పీపుల్ కాంటాక్ట్స్ ఆల్ వే అరౌండ్. దాని నుంచి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో నేను నా నోన్ సోర్సెస్ ఐ మీన్ నాతో పనిచేసే కంపెనీస్ ఏమన్నా వాళ్ళందరికీ నేను చెప్పడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. ఇట్ కెన్ బి అమార్ట్స్, ఒక ఫుడ్ ఇండస్ట్రీ అండి, హైదరాబాద్ వాళ్ళు సీ ఫుడ్ అవనివ్వండి లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ అవన్నీ వాళ్ళు సప్లై చేస్తుంటారు. వాళ్ళు మనకి దీనికి ఏమో ఫుడ్ విషయంలో సపోర్ట్ చేస్తానన్నారు. లెక్సోరేట్స్ అనేసి ఒక లీగల్ ఫర్మ్ అండి, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ విద్యాపీఠ్ ఒక యూనివర్సిటీ అండి, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఉంటుంది. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఎడ్యుకేషన్ సంబంధించి ఏం చేయగలనని వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ నుంచి ఒక కంపెనీ జరిగింది. ఇదొక్కటే కాకుండా మన క్లయింట్స్ ఆల్ వే అరౌండ్ ఉన్నారు, నైదర్ ఫ్రమ్ యూఎస్, యూకే, దుబాయ్ ఆర్ కెనడా. వాళ్ళకు కూడా పుష్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన సాయం చేయడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఓకే. అండ్ వంశీ గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని కంపెనీస్ని కొలాబరేట్ అయ్యామని కూడా చెప్తున్నారు. అంటే లుక్ లైక్ అన్ని కంపెనీస్ని ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక మంచి పేరు కూడా సంపాదించుకున్నారు కదా. సో అసలు ఏంటి ఆ కంపెనీస్, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి ఈ కంపెనీస్తో కొలాబరేట్ అవ్వడం వల్ల? ఈ కంపెనీస్తో కొలాబరేట్ అవ్వడానికి ఉద్దేశం ఏంటంటే వీళ్ళతో నేను లాస్ట్ 2-3 years బట్టి వర్క్ చేస్తానండి. ఈ అమార్ట్స్ అన్న వాళ్ళకి నేనే టోటల్ వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవనివ్వండి, వాళ్ళ సిఎంఎస్ ప్లాట్ఫామ్ అవనివ్వండి, వాళ్ళ సర్వర్స్ అవన్నీ మనమే మేనేజ్ చేస్తున్నాం. ఈ లెక్చరేట్స్ అన్న వాళ్ళు మనతో పాటు ఈ లీగల్ యాక్టివిటీస్లో సిన్స్ లాస్ట్ couple of years మనతో అసోసియేట్ అయి ఉన్నారు. ఛత్తీస్గఢ్ విద్యాపీఠ్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, చైర్మన్ ఎవరైతే ఉన్నారో. ఇలా వీళ్ళందరికీ నా ఆలోచన అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మైండెడ్ పీపుల్ కెన్ మేక్ థింగ్స్ బెటర్. మేమందరం ఒకటే ఆలోచనలో ఉండడం, అందరూ ఏదో చేద్దాం సొసైటీకి అనుకునే ఆలోచనలో ఉండడం వల్ల అది సక్సెస్ఫుల్ అయిందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వంశీ గారు, ఇప్పుడు ఏది చేసినా సరే లాభం లేకుండా ఏది చేయరనే థాట్ జనాల్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను ఒకరికి హెల్ప్ చేస్తానంటే అంత అబద్ధమే, ఏదో ఎటకారంగా మాట్లాడతారు. సో అలాంటి కష్టాలు కానీ లేకపోతే మాటలు కానీ ఎప్పుడైనా పడ్డారా? ఇక చాలు ఆపేద్దాం అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? 100% అండి. నేను ఇప్పుడు ఒక ఈ కాజ్ స్టార్ట్ చేశారండి. ఐ అలోన్ కెనాట్ టేక్ ఇట్ టు ఎనీవేర్. నేను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కలవడం జరిగింది. కొంచెం ఐ మీన్ ప్లీజ్ ప్రమోట్ దిస్ ఐ మీన్ సో దట్ పీపుల్ విల్ గెట్ టు నో వాట్ వీఆర్ డూయింగ్. అండ్ మాతో పాటు వీ డోంట్ నీడ్ ఎనీ ఫినాన్షియల్ సపోర్ట్ అండి. మాతో పాటు ఒక 100 మంది ఒక డ్రైవ్కి వచ్చారంటే దట్ విల్ మేక్ అ బిగ్ థింగ్ ఆల్ వే అరౌండ్. సో అంటే మీరు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు మీకు అవసరం ఏముంది అని అంటే, ఒక సొసైటీని బెటర్గా చేద్దాం, ఒక ఇండియన్ సిటిజన్గా ఉండి లేకపోతే సొసైటీని బెటర్గా చేద్దాం అనుకోవడానికి దాంట్లో అవసరం ఉండడానికి ఏం లేదు కదండి. సొసైటీ ఈజ్ ఇట్ సెల్ఫ్ టు మేక్ మీ స్టాండ్ సమ్వేర్ ఇన్ అ బెటర్ ప్లేస్. సొసైటీ ఇట్ సెల్ఫ్ మేడ్ మై లైఫ్ లవబుల్ అండ్ లివబుల్. అలాంటి సొసైటీకి నేను తిరిగి ఎందుకు చేయకూడదు అన్నది మా థాట్ ప్రాసెస్ అండి. సో జనాలకి మీరు నమ్మకం కలిగించారా? అలాంటి మాటలు ఎదురైనప్పుడు మీరు చెప్పడం కానీ లేకపోతే నవ్వడం, సైలెంట్ అయిపోవడం, లేదా బాధపడడం, నేను అలా కాదని చెప్పడం ఏమైనా చేశారా? ఇప్పుడు అదే చెప్తున్నానండి. ఆఫ్టర్ 4 years, లెట్స్ సే ఫ్రమ్ నౌ ఆఫ్టర్ 4 years, if I could make this thing super successful, even then there will be someone saying Vamsi did this for his personal benefit.
అది ఎక్కడైనా ఉంటుందండి. ఐ కెనాట్ సే 100% పీపుల్ విల్ టర్న్ ఆల్ వే అరౌండ్ టువర్డ్స్ గుడ్ ఉంటుంది, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద సొసైటీ మూవ్ ఆన్ అవడం చేయాలి. మీ స్టాండ్ అయితే ఇది అంతే. ఇప్పుడు వరకు మీ టీంలో ఎంతమంది ఉన్నారండి ఆల్ ఓవర్ ఇండియా? అదే చెప్తున్నాను, 110 to 120 పీపుల్. ఎంత టార్గెట్ ఉంది? మేము 3 million పీపుల్ని కలవాలన్నది మా టార్గెట్ అండి. అట్లీస్ట్ దాంట్లో ఒక 10% వాళ్ళని చేసినా సరే సక్సెస్ అయినట్టే అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్స్ని కండక్ట్ చేశారు అండ్ ఎంతమంది పీపుల్ని మీరు కాంటాక్ట్ అయ్యారు? ఓకే, ఈ యూనిటీ డ్రైవ్కి గాను ముంబైలో జరిగిందండి ఫస్ట్ ఈవెంట్. ముంబై ఈవెంట్కి ఆల్మోస్ట్ ఒక 100 పీపుల్ రావడం జరిగింది. ఆ రోజుకి ఇంకా మేము ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ అన్నీ రెడీగా లేవు, కానీ మా మోటో ఏంటి అన్నది మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. అబౌట్ 50-60 పీపుల్ హ్యావ్ టర్న్ ఆల్ వే అరౌండ్. అండ్ దెన్ మొన్న టీ హబ్లో గ్రోత్ క్లబ్తో కలిపి ఒక ఈవెంట్ చేసాం. దానికి ఒక 30-40 పీపుల్ వచ్చారు. నీలోఫర్ ఫౌండర్ బాబురావు గారు కూడా వచ్చారు. ఆయన కూడా మనకి ఎలాంటి సాయం సహకారం కావాలన్నా చేస్తామని చెప్పి చెప్పారండి. అండ్ ఇండియా మొత్తం విస్తరించాలి అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఫుల్గా ఉందని చెప్తున్నారు వంశీ గారు. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఆడియన్స్కి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఎవరైతే పెయిడ్తోనే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటున్నారో, సో అలాంటి వాళ్ళు కాకుండా మీకు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి, సపోర్ట్ ఎంతవరకు ఉంటుందని అనుకుంటున్నారు, మీ ఫ్యూచర్ టార్గెట్ ఏంటి ఫైనల్గా? ఒకటేనండి, ఒక్కడినే నేను ఏం చేయలేను, మా ఒక్క టీమే ఏం చేయలేదు. సో we can do something, but it will be let's say it will be limited for 3 million మా టార్గెట్. అదే నాతో పాటు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కదిలి వచ్చేసి నాకు వాళ్ళు సపోర్ట్ నాకు ఇవ్వగలిగితే వీ కెన్ మేక్ దిస్ సొసైటీ మచ్ మోర్ బెటర్ అండి. ఈ మధ్య సైబర్ సెక్యూరిటీ మీద, సైబర్ సేఫ్టీ ఆర్ ఈజీ మనీ మీద ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అంటే సైబర్ సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఈజీ మనీ అండ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు ఇది అవ్వడం కానివ్వండి, అవన్నీ మనం అందరం కలిపి ప్రమోట్ చేద్దాం. అందరం కలిపి ప్రమోట్ చేసి ప్రతి ఒక్క, ఇప్పుడు నేను ఉన్నానండి వే బ్యాక్ ఇన్ 2015 ఆర్ 2018, ఎవ్రీ $1,000 ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అలాగే చాలామందికి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది కదండి. అంటే ఐదర్ ఒక ఫాదర్ ఉన్నారు, ఫాదర్ ఆ $1,000తోని వాళ్ళ అబ్బాయికి ఒక టాయ్ కొందాం అనుకోవచ్చు, లేకపోతే హీ వాంటెడ్ టు take a better food for his child, what he desired. అలాంటివన్నీ అలా ఫుల్ఫిల్ చేద్దాం అనుకున్న టైంలో ఆ $1,000 సమ్వేర్ ఇట్ జస్ట్ ఫ్లూ అవే. అంటే ఎంత బాధ ఉంటుంది వాళ్ళకి. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ ఎమోషన్స్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళు ఎంత బాధపడతారు. అది కాకుండా రోడ్ సేఫ్టీ అనుకుందాం. రోడ్ సేఫ్టీలో ఒక మైనర్ వెళ్ళి ఒక యాక్సిడెంట్ చేశారనుకోండి, ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది, ఆయన లైఫ్ 100% డ్యామేజ్ అవుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ గ్లోబ్ ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది, వాళ్ళు ఫినాన్షియల్లీ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయాలి వస్తుంది రెస్ట్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ మనం ఎడ్యుకేట్ చేయగలిగితే మీరే ఆలోచించండి ఎంత చేంజ్ తేవచ్చు సొసైటీలో, ఎంత ఇంపాక్ట్ ఇవ్వచ్చు మనం సొసైటీలో అన్నది. అందుకు నాతో పాటు ఒక 10 మంది కథలు వచ్చినా సరే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వంశీ గారు, సొంత లాభం కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, మీలాగా జనాల కోసం పనిచేయాలి, జనాలకి అవేర్నెస్ కలిగించాలి అనే విధంగా ఆలోచించడం నిజంగా చాలా గొప్ప విషయం. అది సక్సెస్ఫుల్ అవ్వాలి, మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చి ఇన్ని విషయాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ 10TV అండి. వాళ్ళు నా ఆలోచనల్ని అందరి ముందుకు తీసుకెళ్దాం అనుకోవడం చాలా గొప్ప విషయం. మీకు ముందు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఎవరైతే ఉన్నారో మాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ మా వెబ్సైట్కి రండి. జస్ట్ ఎలాంటి ఫినాన్షియల్ సపోర్ట్ వద్దు, వి జస్ట్ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ నథింగ్ మోర్ దెన్ దట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10TV.